విజయ్ గారు ఏంటి ఇంతకుముందు ఏంటంటే కేసీఆర్ ఫామ్ హౌస్ అంటే అందరికి కూడా అదొక భూతల స్వర్గం, అది ఎక్కడ ఉంటుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది, అదొక మహిష్మతి రాజ్యం అనే విధంగా ఉండేది. ఈ మధ్య తరచుగా వార్తలు వినిపిస్తూ ఉంది, ఎక్కువ మీటింగ్స్ అక్కడే జరుగుతూ ఉన్నాయి. ఏంటి అసలు? ఫస్ట్ నెంబర్ 1, ఎందుకు ఎక్కువ మీటింగ్స్ అక్కడే జరుగుతున్నాయి అంటే జనాలే అక్కడికి రావాలి. ఈయన బయటికి కదిలే పొజిషన్ లేదు. ఈయన బయటికి వస్తే అరెస్ట్ చేస్తారని తెలుసు. ఇంతకుముందు గతంలో చెప్పినట్టు. నెక్స్ట్ ఇంకొకటి, అదేదో శంబాల నగరం లాగా రహస్య ప్రదేశం లాగా అయిపోయింది, ఏరియా 51 లాగా. ఎప్పుడు ఇంతకుముందు ఆ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ఎట్లా ఉండేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి సరిలేరు నీకెవరు సినిమా అనుకుంటా, లేకపోతే సర్కార్ వారి పాట సినిమా ఏదో మహేష్ బాబుది. విలన్ ఇంటికి వెళ్ళాలంటే ఎక్కడో ఉండేది, ఒక 2 ఊర్లు 3 ఊర్లు దాటిపోవాలి. వాళ్ళందరూ కూడా అడ్డుకుంటా ఉంటారు, ఎవడొచ్చినా రానివ్వరు. ఆ రేంజ్ హౌస్ అనమాట. లోపల ఒకటే టొమాటో చెట్టుకి 300 టొమాటో కాయలు కాసేవి అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇంకేవో రకరకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు, వింత వింత అన్ని, అంటే ఎక్కడా లేని కోట్ల రూపాయలు సంపాదిస్తా అందులో ఉన్నాయి అని చెప్పారు. పెద్ద బంగ్లా అన్నీ ఉంటాయి దాంట్లో, ఫెసిలిటీస్ అని చెప్పారు. కేసీఆర్ ఫామ్ హౌస్ అని వినడమే కానీ పాపం ఎవడు చూసింది లేదు, చచ్చింది లేదు. కానీ ఎక్కడ ఫామ్ కనిపిస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ మైండ్లో అసలు అది బలంగా నాటుకుపోయింది, కేసీఆర్ ఫామ్ హౌస్ అని. సరే, ఎర్రవెల్లిలో అది ఎలా ఉంటుంది అని అందరు కూడా ఎప్పటి నుంచో అసలు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఏముంటుందో లోపల అనుకునేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు గేట్లు తెరిచిపెట్టి చక్క కాలు చాపి కూర్చున్నాడు. ఎవడైనా సరే రండి, ఒక డబ్బా పెట్టా ఇక్కడ, మీ ఉత్తరాలన్నీ అందులో వేయండి, నేను చదువుకుంటా, ఖాళీగానే ఉన్నా కదా. ఇంతకుముందు అంటే ఫోన్ ట్యాపింగ్తో కాలక్షేపం అయ్యేది, ఇప్పుడు అది అలవాటు అయ్యింది, డైలీ సీరియల్. ఇప్పుడు ఎవరు ఏ సోది వినేటట్లు లేదు. కానీ సార్ వీళ్ళయన్నా ఏవేవో తెస్తా ఉంటే అవన్నా చూడొచ్చు కదా, అమ్మలక్కల కబుర్లన్నీ. ఆ విధంగా కొంచెం టైం పాస్ అయింది అనుకున్నాడో ఏంటో, అందరినీ పిలిచేశాడు. వీళ్ళు కూడా అదే పని ఉన్నట్టుగా వెళ్తున్నారు, మొత్తం ఆయనకి ఏదో సమస్యలు చెప్పుకోవడానికి. ఏదో ఆయనకు చెప్పుంటే ఇలా సమస్యలు తీరినట్టు వీళ్ళు ఫీల్ అవుతున్నారు. రీజన్ ఏంటంటే వెళ్ళే వాళ్ళు ఆయన అనుకునేది ఏంటి, ఇన్ని వస్తున్నాయి కదా పత్రాలు, ప్రజలకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, వీళ్ళు చూసావో నాకు చెప్పుకున్నారు, ఇది పట్టుకెళ్ళి నేను ప్రభుత్వాన్ని రఫ్ ఆడిస్తానని అనుకుంటున్నాడు. కానీ వాళ్ళందరూ ఏదో ఒక 2 కాగితాలు పట్టుకొని ఏదో సోది రాస్తే అందులోకి వెళ్ళి అది ఏందో చూడొచ్చు అని వస్తున్నారు వీళ్ళు. ఫ్రీ టికెట్ కదా, ఇప్పటి వరకు చూడలే అదేదో, అది చూడాలి అంటే ఊరికే వచ్చి చూసిపోతామంటే రానివ్వరు కదా. 2 పేపర్లు పట్టుకొని సార్కి అప్లికేషన్ పెట్టుకోవాలి, 2 మాకున్న సమస్యలు ఇందులో రాసామని చెప్పి ఏదో పనికి మళ్ళీ సమస్యలు పిచ్చి పిచ్చి అని రాసేస్తారు. దాంట్లో రాసేసి అది పట్టుకొని లోపలికి వెళ్ళి ఓకే అన్నీ బాగున్నాయి, ఇదా టొమాటో చెట్టు, ఇదా కొబ్బరి చెట్టు, ఇదా స్విమ్మింగ్ పూల్, అయిపోయింది, చూసి బయటికి రావడం. ఇదే అక్కడ జరిగేది. ఇప్పుడు ఈయన గేట్లు తెరబెట్టినంత మాత్రాన అదేంటిది జనాలకి ఏదో ఒరుగుతుంది అనుకున్నది ఏం లేదు. బేసిక్గా చెప్పాలంటే ఏం ఉండదు, చేంజ్ కూడా ఉండదు. అండ్ వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ వల్ల ఈయన ప్రభుత్వంతో ఫైట్ చేసేది కూడా ఏం ఉండదు. చాలా సింపుల్ విషయం. ఆయనకు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫ్రీగా ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ గేట్లు తెరబెట్టి ఫ్రీగా రండి అంటే రాండి. ఇప్పటిదాకా సీక్రెట్ గా ఉంచి ఓపెన్ చేస్తే అదొక ఇంట్రెస్ట్ కోసం వస్తున్నారు. కానీ ఊరికే చేతి రూపుకుంటూ వస్తా అంటే రానివ్వట్లేదు అక్కడ వాళ్ళు. ఎందుకు వచ్చినావు అంటే, చూస్తాం సార్, కుదరదు పో సార్, కంప్లైంట్ సార్ పెట్టుకుంటాం సార్, ఇగో 2 కాగితాలు నిండా రాసుకొచ్చినాం అంటే వాడు పంపిస్తున్నాడు లోపలికి. వీళ్ళు కూడా మంచిగా 2 కాగితాలు తీసుకొచ్చి ఒక మంచి రెజ్యూమ్. ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ అండి, దాన్ని చూడాలంటే ఎవరికి వల్ల కాదు, కానీ రెజ్యూమ్ పట్టుకుంటే లోపలికి వెళ్ళొచ్చు. జాబ్ కోసం వచ్చానండి అంటే హెచ్ఆర్ అక్కడ ఉంటారని చూపిస్తారు. ఆ రకంగా ఫ్రీ టికెట్ అనమాట, 2 కాగితాలు పట్టుకొని అందరూ వస్తున్నారు అంతే. దాంట్లో సమస్యలు ఉండవు, ఉన్నా కూడా ఈయన తీర్చేది లేదు, ఈయన తీరుద్దామన్నా ఈయనకు పవర్ లేదు. అంటే ఇప్పుడు దొరల పాలన, గడిల పాలన లాగా ఉంటుంది కేసీఆర్ది. ఎవరిని రానీయుడు, ఆయన దరిదాపులో రానీయుడు అనేటువంటి ఒక అపవాదం ఉంది కదా. అంటే అపవాదం అంటే వాస్తవం కూడా ఉంది దాంట్లో. దాని నుంచి బయటపడడానికి ఇటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారా? బేసిక్గా అవును, అంతే. దాని నుంచి బయటపడడానికి కూడా ఏమీ లేదు నా ఫామ్ హౌస్లో. అందరు పెద్ద ఏదో చేస్తున్నారు కానీ ఏం, జస్ట్ ఫార్మర్. ఇప్పుడు ఫార్మర్కి ఉంటే ఫామ్ హౌస్ అంటారు కదా, నేను కూడా ఒక రైతుని, సాధారణ రైతుని, చూడండి ఏమేమి పండించుకున్నాను అని చెప్పేసి అవన్నీ చూపించుకుంటాడు అంతే. ఆ ఫామ్ హౌస్లో కూడా జనాలు చూసే సగమే. ఎట్లా, ఈ రోడ్డు గుండా వెళ్తారు, ఇటు తిరగగానే అక్కడ సార్ ఉంటాడు, అంటే అక్కడ దాకా వచ్చి మళ్ళీ వెళ్తారు, మొత్తం తిరిగి చూస్తారా ఎవరైనా? చూడరుగా, అంతే. అది సార్. ఓకే.